భ్రాంతగ్రాహ గణ. గణ అంటే సమూహం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గణ అంటే అటువంటి వాడు అని, అంటే భ్రాంతగ్రాహ గణ అని చెప్పండి. అంటే ఎవని యందు దేని యందు గ్రహణం గణము అంటే మొదళ్ళ గుంపు భ్రాంతము భ్రమ కలిగినదో ఏమి తోచనిది అయినదో అతడు భ్రాంతగ్రాహ గణుడు అన్నమాట. భ్రాంతగ్రాహ గణ స ఊర్మి యయౌ క్షోభం మహార్ణవ చచాలచ మహీసర్వ సశైల కానన సచ తం శైల సంఘాతం దైత్యైర్నస్తం అథోపరి న్యస్తం అథ ఉపరి ప్రక్షిప్య తస్మాత్ సలిలాత్ నిశ్చక్రామ మహామతి. అప్పుడు ఆయన ఎప్పుడైతే ఈ భూమి చలించింది, అంతేకాదు ఆయన కట్టివేయబడి ఉన్నటువంటి ఈ నాగబంధాలు క్షణకాలంలో తునాతునకైపోయాని చదువుకున్నాం. చలచి ఉరగ బంధై తైహి మైత్రేయ తృటితం క్షణాతని. కాబట్టి దైత్యుల ద్వారా తనపై పడవేయబడ్డ పర్వత సమూహాలను లేవనెత్తి సచా తం శైల సంఘాతం దైత్యై న్యస్తం అథోపరి. కాబట్టి ఏదైతే ఈ కొండలు అవన్నీ కూడా తన పైన ఉత్తబడినవో అవి వాటినన్నిటిని కూడా, అంటే తన చుట్టూ నలువైపులా తలకు పైన దైత్యులు కప్పి ఉంచిన కొండరాళ్ల పేర్పులను ప్రాకారం వంటి గోడలను పక్కకు నెట్టి నీళ్ళలోంచి బయటికి వచ్చాడనమాట. ప్రక్షిప్య తస్మా సలిలాత్ నిశ్చక్రామ మహామతి. నిశ్చక్రామ అంటే పైకి వచ్చాడు. ప్రక్షిప్య అంటే లేవనెత్తి అంటే ఏమిటి? ఆ పర్వత సమూహాన్ని లేవనెత్తి ఆ జ్ఞానవంతుడైన ప్రహ్లాదుడు ప్రక్షిప్య తస్మాత్ సలిలాత్ అంటే నీటి నుండి నిశ్చక్రామ మహామతి. మహామతి అంటే ఏమిటి? జ్ఞానవంతుడైన ప్రహ్లాదుడు ఆ నీటి నుండి బయటికి వచ్చాడనమాట. అది వచ్చి దృష్ట్వాచ స జగద్భూయో గగనాద్ ఉపలక్షితం ప్రహ్లాదో అస్మీతి సస్మార పునరాత్మానం ఆత్మన. పునః ఆత్మానం ఆత్మన. అప్పుడు ఆయన ఆ ప్రహ్లాదుడు బయటికి వచ్చి ఆకాశం వంటి ఉపలక్షణాలు గుర్తులతో ఉన్న జగత్తును కండ్లారా చూచాడు. అంతే కదండి. మన పైన ఏదైనా కప్పేసి ఉన్నారనుకోండి, ఊరికి ఏమో కప్ప అవసరం, దుప్పటి వేసుకొని పడుకున్నారు. మీరు ఇక్కడ బయట పడుకున్నారు, ఆరు బయట మంచం వేసుకొని దుప్పటి వేసుకొని పూర్తిగా కప్పేసుకొని ఉన్నట్టుండి ఒకసారి దుప్పటి కిందికి లాగుతారు, ఆకాశం చూస్తారు. అంతవరకు ఏదో కళలో ఉంటారనుకోండి. ఉదాహరణకి ఒక కళ వచ్చింది మీకు, ఎక్కడో తిరుగుతున్నట్లుగా, ఏదో లోకంలో, ఏదో దేవలోకంలోనో లేదు నరకంలోనో ఎక్కడో తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కళ వచ్చిందనమాట. ఉన్నట్లుండి ఉలిక్కిపడి, అదే ఎక్కడో స్వర్గంలో ఉంటే పర్వాలేదు, నరకంలో ఉన్నా అనుకోండి, వాడేదో నూనెలు గీనెలు అన్నీ చూశారనుకోండి, భయపడిపోయి కళ్ళు తెరుస్తాను అనమాట. కళ్ళు తెరిచి దుప్పటి తీసేస్తారనుకోండి, ఆకాశం కనబడుతుంది. అప్పుడు అనిపిస్తుంది, ఓహో నేను ఇక్కడ ఉన్నానేమో అని. అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా ఆకాశాది రూపంలో ఉపలక్షణమై కనబడుతున్న జగత్తును మళ్ళీ చూచి దృష్ట్వాచస జగత్ భూయో, భూయో అంటే మరలా, గగనాత్ ఉపలక్షితం. గగనాత్ ఉపలక్షితం అంటే ఏమిటి? గగనాథ్ అంటే ఆకాశాది రూపములో, సారీ గగనాథ్ కాదండి, గగనాది ఉపలక్షితం. గగన ఆది, అది గగనాది ఉపలక్షితం. చాలా అంటే గగనాత్ అంటే అర్థం మారిపోతుంది. గగనం ఆకాశం, గగనాత్ అంటే ఆకాశం నుండి అన్నమాట, వాహనం నుండి, అలా గగనాథ్ అని. కానీ అర్థమే మారిపోయింది, ఉండే నీటిలో. కాబట్టి గగనాది అంటే ఉన్నగు అని అర్థం. ఆకాశం ఉన్నగు, ఉపలక్షితం అంటే ఆకాశాది రూపంలో ఉపలక్షణమై కనబడుతున్న జగత్తును దృష్ట్వాచ స జగత్ భూయో, మళ్ళా జగత్తును మళ్ళీ చూచి ఓ ప్రహ్లాదో అస్మీతి, ఓ నేను ప్రహ్లాదులను అంటే బయటికి వచ్చాడు. మళ్ళీ అంతవరకు తాను విష్ణువుగా భావిస్తున్నాడు, నేను ప్రహ్లాదులను అని తిరిగి తను తానుగా స్మరించుకున్నాడు. ప్రహ్లాదో అస్మీతి సస్మార పునః ఆత్మానం ఆత్మనా. ఈ గుర్తులతో ఉన్న జగత్తును కండ్లారా చూసి తిరిగి తను తాను గుర్తు చేసుకున్నామట, ఓ నేను ప్రహ్లాదుని తలంచుకున్నానమాట. అప్పుడు బుద్ధిమంతుడైన అతడు తన వాక్కులను తుష్టావచ పునః ధీమాన్ అనాదిం పురుషోత్తమం ఏకాగ్రమతి అవ్యగ్రో యత వాక్కాయ మానస. యత వాక్కాయ మానస అంటే మూడండి ఇక్కడ. యత వాక్ కాయ, వాక్ అంటే వాక్, కాయ అంటే ఏమిటి? శరీరము, మానస అంటే మనస్సు. కాబట్టి మనస్సును శరీరాన్ని వాక్కును చూడండి, వాక్ కాయ మానస అన్నారు. యత వాక్ కాయ మానస. కానీ మన తెలుగులో మనస్సును శరీరాన్ని వాక్కును త్రికరణాలను నియమించుకున్నవాడై, యత అంటే నియమించుకున్నవాడై అంటే ఏమిటి? ఏ ఆలోచన లేనివాడై, ఏకాగ్రమతి అవ్యగ్రహ, అగ్రమతి అంటే ఏకాగ్రచిత్తుడై ఆ బుద్ధిశాలిని ప్రహ్లాదుడు
అనాది అయిన పురుషోత్తముని తుష్టావిత పునః ధీమాన్ అనాదిం పురుషోత్తమం. ఆ అనాదిం పురుషోత్తముని అంటే అనాది అయినటువంటి పురుషోత్తముని మరలా కూడా తొట్టుపాటు లేకుండా మళ్ళీ ఇలా స్తుతించాడు. తుష్టావచ పునః ధీమాన్. ధీమాన్ అనాదిం. ధీమాన్ అంటే బుద్ధిమంతుడు అని అర్థం. అంటే బుద్ధిశాలి అయినటువంటి ఆ ప్రహ్లాదుడు పునః ధీమాన్ అనాదిం పురుషోత్తమం. బుద్ధిశాలి అయిన ప్రహ్లాదుడు అనాది అయిన పురుషోత్తముని తొట్టుపాటు లేకుండా మళ్ళీ ఇలా స్తుతించాడు అనమాట. ఒక్కని అందే నిల్చున్న బుద్ధితో అనాది అయిన పురుషోత్తముని మరలా ఒకసారి స్తోత్రం చేసినాడు. ఏమని? ఏమండి? శ్లోకాలు చదువుకోవచ్చు లక్ష్మీకాంతం గారు. అదే మీరు అరేంజ్ చేస్తే నేను నిలిపేస్తాను. లక్ష్మీకాంతం గారు వచ్చారు, చదువుతారు. అదే 15 శ్లోకాలు చెప్పి చదువుకుంది. ఓం నమ. అప్పుడు ఆయన ప్రహ్లాదుడు అనాదైన పురుషోత్తం తొట్టుపాటు లేకుండా మళ్ళీ ఇలా స్తుతించాడు. ఏమని? ఓం నమ పరమార్థార్థ స్థూల సూక్ష్మ అక్షర 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 వ్యక్త అవ్యక్త కళాతీత సకలేశ నిరంజన. ఓం నమ అంటే ఓంకార రూప శబ్ద బ్రహ్మమా, ఓ పరమార్థమైన జ్ఞాన స్వరూపుడా, పరమార్థ అర్ధ స్థూల సూక్ష్మ అక్షర అక్షర అంటే జ్ఞానస్వరూప, దృశ్య రూప, జాగ్రత్త దృశ్య రూప, స్వప్న దృశ్య రూప. జాగ్రత్త అంటే ఏమిటి అంటే మనం మెలకు ఉండేటప్పుడు అనమాట. జాగ్రత్త అంటే పరమార్థం అయినందువలన జ్ఞానస్వరూపము మిక్కిలి నిర్మలమైనటువంటిది. అంతేకాదు దాన్నే అర్ధస్వరూపముగా భ్రమ కలిగిన వాళ్ళు ఉన్నది వస్తు రూపంలో అని అంటున్నాడు. కాబట్టి స్థూలమై జాగ్రత్త దశను కలిగి అంటే ఏమిటి? జాగ్రత్త దశ అంటే కంటికి కనిపిస్తున్న రూపము కలవాడా, కళాతీత అంటే అవయములు లేనివాడా, సకల అంటే అవయములు ఉన్నవాడా, సకల ఈశ నియమించేవాడా, నిరంజన అంటే పుణ్యపాప రూపములైన కర్మలు వాటి వాసనతోనూ అంటూ సంబంధము లేనివాడా. నిరంజన అంటే అంటే మా చేసేటువంటి పాపాలు ఏమి లేవండి. విష్ణుమూర్తి ఏం పాపాలు చేస్తారండి? ఏదైనా చేస్తాడు మన కోసం చేయాల్సిందే. మనం ఎవరన్నా కాపాడమని చెప్తే మన శత్రువుని నిర్మూలించడమే ఆయన పని అన్నమాట. అంతేగాని ఆయనకేం అంటదు, ఆయనకేమీ అంటదనమాట. అందుకనే నిరంజనుడు చెప్పబడింది. అంటే పుణ్యపాప రూపములైన కర్మలు వాటి వాసనతోనూ అంటూ అంటే సంబంధము లేనివాడా. ఓం నమ పరమార్థ అర్ధ స్థూల సూక్ష్మ అక్షర అక్షర కార్యకారణ స్వరూప వ్యక్త అవ్యక్త అంటే వ్యక్తావ్యక్త. వ్యక్త అంటే కనబడేదండి, అవ్యక్త అంటే కనబడేటువంటి అటువంటి రూపము. కళాతీత సకలేశ నిరంజన. సకలేశ్వర నిరంజన నమస్కారం. ఓం నమ పరమార్థార్థ స్థూల సూక్ష్మ అక్షరాక్షర వ్యక్త అవ్యక్త కళాతీత సకలేశ నిరంజన గుణాంజన గుణాధార నిర్గుణ ఆత్మన్ గుణస్థిర మూర్త అమూర్త మహామూర్తే. మూర్త అమూర్త మహామూర్తే సూక్ష్మమూర్తే స్ఫుట అస్ఫుట. అది స్ఫుటాస్ఫుట అవుతుంది. స్ఫుట అస్ఫుట ఇలా పలుకుతున్నాడు అనమాట. ఎవరు? ప్రహ్లాదుడు. ఓం అంటే పరమార్థమైన వాడా, పరమార్థమైన అర్థ అంటే వస్తు స్వరూపుడా అంటే జ్ఞానము వస్తువులు 2 రూపాలను కలిగి ఉన్నవాడా, నీకు నమస్కారము. దొడ్డు మరియు చిన్నది అయిన ఆకాశములు గలవాడా, క్షరము అంటే నశించేది, అక్షరం అంటే ఏనాటికి చెడకుండా ఉండేదట. క్షర ఇక్కడ సూక్ష్మ క్షర అక్షర, సూక్ష్మ క్షర అక్షర ఏనాటికి చెడకుండా ఉండేది అయిన వాడా, కళాతీత అంటే శరీరము అందులో అవయవాలు లేనివాడా, సకలేశ అంటే అవయవములు ఉన్న వారిని శాసించేవాడా. సకల ఈశ, ఈశ అంటే శాసించేవాడు. సకలేశ అంటే ఏమిటి? అందరినీ శాసించేటువంటి గుణం కలవాడా, సకల అంగములు ఉన్నవాడా. ప్రకృతి జీవులే అంగములు. ఈశ అంటే అంగములను అంటే జీవులను ప్రకృతిని అదుపులో పెడుతూ ఆయా కార్యములందు పనులను చేయుటయందు ప్రోత్సహించేవాడా. నిరంజన అంటే పుణ్యపాప రూప కర్మలతో వాసనలతో సంగమం లేనివాడా. గుణాంజన గుణాధార. గుణ అంజన అంటే ఏమిటి? గుణములను అనక్తి అంటే తానుండుట వలన మరియు ప్రకాశము వెల్లడి అవునట్లు చేయుట వలన అనురంజింపజేస్తాడు, సంతోషపరుస్తాడు అనమాట. కనుక గుణ అంజనుడు లేదా గుణాలకు
ఆధారమైన వాడు, గుణములయందు స్థిరుడు. పరస్థిత అని పాఠమైనప్పుడు పరము అనగా అవ్యక్తము, దాని యందు ఉండేవాడా అని అర్థం. తన భక్తులకు తేటగా కనిపించేవాడు, ఇతరులకు కనిపించడు, అర్థము కాడు. అది అన్నమాట. ఇక్కడ భక్తులకు మాత్రం అర్థమవుతాడు. భక్తి లేని వాడికి ఎప్పుడు ఎవరు అర్థమవరు. అంతే కదండి. వాత్సల్యం లేని వాడికి పిల్లలంటేనూ అర్థమవదు. తల్లిదండ్రులు అంటేనే గౌరవం లేని వాడికి అసలు అర్థమవుతుంది. తల్లి అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎటువంటి. నీకు ఇంకా కొంతమంది ఉంటారు దుష్టులు, ఏదైనా చెప్తాడు, రే నీ ఎంత కష్టపడి కన్నానరా నీ తల్లి అనడం, ఎంత కష్టపడి పెంచుతున్నానరా నిన్ను, ఎంత కష్టం అంటే ఇవన్నీ మీరు చేసుకున్న పాపం అనేస్తారు ఒక్క మాట. అంటే మీరు కన్నారు కాబట్టి నన్ను పెంచాలి, అంతేగాని వాళ్ళ ఎడల గౌరవం చూపడానికి వారు చాలామంది ఉన్నారండి. అందులో పాపం వృద్ధాప్యంలో ఈ మధ్య చాలా ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే క్లాసు సరిపోదు. మనకి వచ్చేటువంటి క్లాసులు మనకి గంటన్నర సరిపోదండి. అటువంటి అంటే పూర్వకాలంలో ఉండవచ్చు, మనం లేదని చెప్పలేము. కానీ ఇవన్నీ కూడా ఈ పూర్వకాలం అందరికీ తెలిసేది కాదు. ఏదో ఆ గ్రామానికి పరిమితం అయ్యేది అన్నమాట. ఏ విషయం జరిగినా కూడా, ఏ ఇంట్లో జరిగినా కూడా ఆ గ్రామం వరకు పరిమితం అయ్యేది. మహా అయితే పక్క ఊరికి పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ అనకాపల్లిలో జరిగింది అమెరికాలో ముందు తెలుస్తుంది, తర్వాత విశాఖపట్నంలో తెలుస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా విజయవాడ పాకుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే విషయాలు ఆ రోజు జరిగి ఉండవచ్చు, కానీ ఈ రోజంతా క్రూరంగా తల్లిదండ్రుని వాళ్ళని అలా ఉంచుకోవటం కానీ, తల్లిదండ్రులను చాలా క్రూరంగా ఉంచడం, తరిమి వేయటము, భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చాలా క్రూరంగా మారటము, అన్నీ కూడా ఎలా అయిందంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటాం. అంటే ఏమిటంటే ఐశ్వర్యము, సంపద, డబ్బు వీటి చుట్టే తిరుగుతుందన్నమాట. ఇవన్నీ మనం ఎక్కువ చెప్పుకోలేము. సరే, మొత్తానికి గుణాంజన, గుణాధార. కాబట్టి మూర్తం అంటే రూపములు గలవాడ, మూర్తం లేని అమూర్తుడు, మహామూర్తే గొప్పదైన విశ్వమే ఆకారం గలవాడు, మిక్కిలి చిన్నదైన మూర్తి గలవాడ, సూక్ష్మమూర్తే, స్ఫుటుడా అంటే ఏమిటి, వెల్లడి అయ్యేవాడు కానివాడు. అవసరం వచ్చినప్పుడు వెల్లడవుతాడండి. ఉదాహరణకి ప్రహ్లాద్ స్తుతించాడు, వెల్లడవుతాడు. కానీ అవసరం లేనప్పుడు వెనకుండి నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఒక సినిమా డైరెక్టర్ లాగా. సినిమా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్టర్ కూడా స్టేజ్ పైకి ఎక్కుతాడు. ఫెయిల్ అయింది అనుకోండి, ఎవరు కనపడరు. మామూలుగా అయితే ఏదో హీరోయిన్లే సినిమా మొత్తం నడిపించేవారు అనుకుంటాం, కానీ దాని వెనక నిర్మాత, ఆ తర్వాత దర్శకుడు, ముఖ్యంగా దర్శకుడు. నిర్మాత అంటే ఏదో డబ్బు పెట్టేవాడు, దర్శకుడు అంటే కథనంతా నడిపేవాడు అన్నమాట. చక్కగా ముందుకు నడిపేవాడు. ఏ ఏ సంఘటన ఎలా దాన్ని జోడించి ఎలా చేయాలి, ఏమిటి, ఎటువంటి హావభావాలు కురిపించాలి హీరోయిన్, ఇవన్నీ కూడా దర్శకుడే చేస్తూ ఉంటాడు. కాబట్టి సక్సెస్ అయింది అనుకోండి, అలాంటి వాడే విష్ణుమూర్తుడు అనమాట. ఆయన వెనకుండి నడిపిస్తూ ఉంటాడు, మనం యాక్ట్ చేస్తుంటాం ఇక్కడ, అంతే. ఇది ఒక పెద్ద ఏమంటారు, డ్రామా వేసేటువంటి ఒక పెద్ద వేదిక అన్నమాట మనం ఉండేది. వేదిక పైన వాళ్ళ పాత్రలు వేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత పాత్ర ఎవరిదైతే వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర వేస్తూ ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. మరి ఇది ఒక పెద్ద వేదిక, ఒక పెద్ద డ్రామా అన్నమాట. నటనశాల అంట, నటించేందుకు ఇచ్చినటువంటి ఒక ప్రదేశం అనమాట. ఎవరి పాత్ర అయిపోయినప్పుడు వాళ్ళు చుట్టుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ విధంగా గుణానురంజక, గుణాధార, నిర్గుణాత్మక, గుణస్థిత, మూర్త, అమూర్త రూప, మహామూర్తి, సూక్ష్మమూర్తి, ప్రకాశ స్వరూప, అప్రకాశ స్వరూప నమస్కారము. సూక్ష్మమూర్తే స్ఫుట అస్ఫుట, స్ఫుట అస్ఫుట, ఈ విధంగా ఆయన స్తుతిస్తున్నామట. కరాల రూప, సౌమ్యాత్మన్, విద్యామయ అచ్యుత, విద్య అవిద్యామయ అచ్యుత, విద్య అవిద్యామయ అచ్యుత, సదసత్ రూప సద్భావ, సద్భావ భావన. ఇక్కడ అక్షరాలు విడగొట్టే దాంట్లోనే మొత్తం అర్థం మారిపోతుంటుందండి. నెగటివ్ అర్థం కానీ పాజిటివ్ అర్థం కానీ. కాబట్టి భీకర స్వరూప, కరాల రూప, కరాల అంటే ఏమిటి, సౌమ్య రూపములకు ఆత్మ అయిన వాడ, సత్ అసత్తు అయిన రూపముల కలవారికి కార్యకారణములకు సద్భావము ఉత్పత్తి ఎవరి వలనో ఆ సదసద్భావములను భావయతి పాలించుతాడు. భావయతి అంటే పాలించేటువంటి, అంటే ఏమిటి, భయంకరము మరియు సౌమ్యమైన రూపాలు కలవారికి ఆత్మ అయిన వాడు, భయంకరము చల్లనైన రూపాలను కలిగిన వాడు, విద్యకు అవిద్యకు అంటే అజ్ఞానమును నెలవైన వాడా అచ్యుతుడా, సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది అనబడేటువంటి రూపములు కలవాడా, సదసత్తు అంటే జీవుడు ప్రకృతి అయిన వాడా,
సద్భావుడా సదసత్తుల అయిన వారి చేత భావింపబడే తలచబడేవాడా కరాల రూప సౌమ్య ఆత్మన్ విద్య అవిద్యామయ అచ్యుత విద్యామయ అవిద్యామయ అచ్యుత సద్రూప సదసత్రూప సద్భావ అసద్రూప సద్భావ సదసద్భావ భావన సదసద్భావ భావన నమస్కారము. అంటే ఆయనలో ఉండేటువంటి లక్షణాలన్నిటి చిన్న పిల్లవాడు చూడండి. అంటే విష్ణువు ఎంతగా ఆయనలో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఆయన పైన ఎంతగా ఉంది అంటే ఆయన యొక్క రూపాన్ని మనం కూడా ఎవరి రూపమైనా చూస్తే వాళ్ళ రూపాన్ని మనం వర్ణించలేమండి అంత సులభంగా. మనం సింపుల్గా చాలా చాలా దేదీప్యమానంగా ఉన్నారండి, ఆయన రూపం ఎంత ప్రకాశంగా ఉన్నారు అలా చెప్పుకోగలుగుతాం. కానీ ఆయనలో ఉండేటువంటి వివిధ రకమైనటువంటి గుణములను వాటినన్నిటినీ కూడా ఒక స్థుతిలో చెప్పడం అనేది చాలా, అంటే ఆయన గుణాలన్నీ కూడా అంత చక్కగా తెలుసుకున్నాను అనమాట. అందుకనే నిత్య అనిత్య ప్రపంచాత్మ నిత్యానిత్య ప్రపంచ రూపముకు ఆకాశ ఘటాది రూప నిష్ప్రపంచ అమల ఆశ్రిత ఏక అనేక నమః తుభ్యం వాసుదేవ ఆది కారణ వాసుదేవ ఆది కారణ. నిత్య అనిత్య ప్రపంచ అంటే మరి అమలులు అయిన జ్ఞానుల చేత ఆశ్రమింపబడేవాడా, పరమార్థ ఇత్యాదిగా ఉన్న ఆది కారణ అనేంత వరకు ఉన్నటువంటి 36 సంబోధనల యందు తుభ్యం నమః నీకు నమస్కారం అని చిన్నదైన వాక్యాన్ని జత చేసుకోవాలన్నమాట. ఇందువల్ల ప్రత్యేకంగా వాక్య సమాప్తి అవుతుంది. అంటే ఏమిటి? నిత్యానిత్య ప్రపంచాత్మన్ నిష్ప్రపంచ అమలాశ్రిత అని చెప్పి నమస్కారం అంటే నమస్తుభ్యం అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి నిత్యానిత్యములైన ప్రపంచముగా ఉన్నవాడా, ప్రపంచము లేనివాడా, అమలులైన జ్ఞానుల చేత ఆశ్రయింపబడినవాడా, నీవు ఒక్కడివే అయినా అనేకుడుగా ఉన్నవాడా, ఏక అనేక ఆది కారణ వాసుదేవ నీకు నమస్కారము. నిత్యానిత్య ప్రపంచాత్మన్ నిష్ప్రపంచ అమల ఆశ్రిత ఏక అనేక నమస్తుభ్యం వాసుదేవ ఆది కారణ వాసుదేవ ఆది కారణ ఆది కారణ నమస్తుభ్యం. యహ స్థూల యహ అంటే ఎవరైతే స్థూల సూక్ష్మ ప్రకట ప్రకాశో యస్సర్వభూతో నచ సర్వభూతః విశ్వం యతశ్చ ఏతత్ విశ్వహేతుర్నమో అస్తు తస్మై పురుషోత్తమాయ. ఎవడు స్థూల రూపంలో ప్రకటించబడుతూ సర్వభూతాలకును ఎవడు ప్రకట అంటే ప్రకాశ అంటే వెల్లడి అయినవాడు, ప్రకాశం అయినవాడు, చిద్రూపమైనందువల్ల అవిశ్వహేతో అంటే విశ్వమునకు హేతువు కానివాడు, సర్వకారములను వ్యతిరిక్తుడు ఎదురు అయినవాడు అవుట వలన భిన్నమైన లక్షణాలు కలవాడవుట వలన, అంటే ఒకరిలోనే ఇటువంటి భిన్నమైన లక్షణాలు అనమాట. ఎవడు స్థూల రూపంలో ప్రకటించబడుతూ సూక్ష్మ రూపంలో ప్రకాశించబడుతూ, ఎవడు సర్వభూత రూపుడై సర్వభూతాతీతుడుగా ఉంటాడో, ఎవడు ఈ విశ్వానికి ఉత్పత్తి హేతుభూతుడైనటువంటి విశ్వహేతు కాని వాడుగా ఉంటాడో అట్టి పురుషోత్తమునికి నమస్కారం. ఉత్పత్తి హేతుభూతుడైనా విశ్వహేతు కాని వాడుగా ఉంటాడు. అంటే ఇక్కడ రెండు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు. మనం చేస్తే పాపం చేస్తాం, లేదా పుణ్యం చేస్తాం, మంచి చేస్తాం, చెడు చేస్తాం, దుఃఖిస్తాము, సంతోషిస్తాం. అంతేగాని మనలోనే అన్నీ ఒకే సందర్భంలో ఉండదు, లేదు వివిధ సందర్భాల్లో కూడా ఉండడం కష్టమే. అటువంటిది ఇది విష్ణు రూపంలో విష్ణువులో అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకనే తస్య తచ్చేతసో దేవ స్తుతిమిత్తం ప్రకుర్వతః ఆవిర్బభూవ భగవాన్ పీతాంబరధరో హరి. ఈ విధంగా మైత్రేయ ఈ విధంగా ఏకాగ్రచిత్తంతో స్తోత్రం చేస్తున్న ప్రహ్లాదునకు స్తుతిం ఇత్తం ప్రకుర్వతః. ఇత్తం అంటే ఈ విధంగా, స్తుతిం ఇత్తం అంటే స్తుతిని ఈ విధంగా, తస్య తచ్చేతసో దేవ. తచ్చేతసో అంటే ఏమిటి? తత్ చేతస అంటే అదే ఏకాగ్రచిత్తం అనేది. తత్ చేతస అంటే అదొకటే ఏకాగ్రచిత్తంతో స్తోత్రం చేస్తున్నటువంటి స్తుతిం ఇత్తం ప్రకుర్వతః చేస్తున్నటువంటి ఆ ప్రహ్లాదునకు ఆవిర్బభూవ భగవాన్ పీతాంబరధరో హరి. ఆ భగవంతుడు దేవుడైనటువంటి శ్రీహరి సాక్షాత్కరించేటువంటి వాడు. పీతాంబరధరుడు భగవంతుడు దేవుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు.
ఆవిర్బభూవ భగవాన్ పీతాంబరధరో హరి స సంభ్రమస్తమాలోక్య స సంభ్రమ తం ఆలోక్య స సంభ్రమ. అంటే విష్ణుదేవుడు ఎదురుగా మనకి ఎవరో గొప్పవాళ్ళు వస్తేనే, ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తేనే మనకి ఏం అర్థం అవుతుంది ఏం చేయాలని. ఏదో అలా అలా వచ్చి పక్క వీధికి వచ్చి మనం ఇంట్లోకి వచ్చాడనుకోండి, ఏమమ్మా ఎలా ఉన్నారు అడిగాడు అనుకోండి, ఇంకా హడావిడికి తక్కువ ఉండదు. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుర్చీలు వేసి, వచ్చింది ఒక మనిషి అయినా 4 కుర్చీలు వేసి, చాలా అంటే సంభ్రమానికి చెప్తున్నా అనమాట. ఆ విధంగా మనం ఒక తత్వపాటుకు గురవుతాం అనమాట ఎవరైనా ఇలా పెద్దవాళ్ళు వస్తే. అటువంటిది విష్ణుమూర్తి శ్రీహరి సాక్షాత్కరిస్తే ఇంక ఎలా ఉంటుంది? ఆవిర్బభూవ భగవాన్ పీతాంబరధరో హరి ససంభ్రమ తం ఆలోక్య. తమ్ అంటే ఆ విష్ణువును, ఆలోక్య అంటే చూచి అనమాట. ఆయన చూచి ససంభ్రమ, అది కూడా ఎలాగా, చాలా తత్తరపడిన వాడే లేచి అక్షరాలు తడబడుతూ ఉండగా సముత్థాయ ఆకుల అక్షరం. సముత్థాయ ఆకుల అక్షరం. అక్షరం అంటే ఏమిటి? మాటలండి. ఆకుల అంటే తడబడటం అంటే ఏమిటి? మనం ఇటువంటి సంభ్రమానికి గురైనప్పుడు మాట బయటికి రాదండి సరిగా, ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఈవెన్ నమస్కారం అండి అని చెప్పేది కూడా చేతులు వణుకుతుంటుంది. అటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే అనుకోకుండా ఎవరన్నా వస్తేనండి, మామూలుగా చెప్పొచ్చాను అనుకోండి, దానికి తగ్గట్లుగా స్క్రిప్ట్ రాసుకుంటాం ఏం చెప్పాలి ఏమిటని. కానీ అనుకోకుండా ఇలా ఎదురుపడ్డా అనుకోండి, సముత్థాయ ఆకుల అక్షరం. అక్షరాలు ఆకుల అంటే తడబడుతూ ఉండగా అతడు ఏమన్నారు? నమో అస్తు విష్ణవే ఏతద్ వ్యాజహార అసకృత్ ద్విజ. ద్విజ అంటే ఇక్కడ మైత్రేయ. ఈ విధంగా ఏకాచిత్తంతో స్తోత్రం చేసిన ప్రహ్లాదునిగా పీతాంబరదుడు భగవంతుడు దేవుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. ఆ దేవదేవుని చూచి తత్తరపడిన వాడై లేచి అక్షరాలు తడబడుతూ ఉండగా అతను ఏమన్నాడు? ఒకే మాట అన్నాడు, విష్ణు భగవానుకు నమస్కారం. నమో అస్తు విష్ణవే ఏతద్ వ్యాజ ఏతత్ విష్ణవేతి ఏతత్. ఈ విధంగా వ్యాజహార అంటే పలికాడు అని అర్థం. ఎన్నిసార్లు? అసకృత్ ద్విజ. అసకృత్ అంటే మళ్ళా మళ్ళా, అంటే విష్ణు భగవాన్ నమస్కారం, విష్ణు భగవాన్ నమస్కారం అంటే వర్ణ చూడండి ఎంత చక్కగా మనకి ఆ స్ఫురించేలాగా, ఆయన తత్రబాటు ఎలా ఉన్నది అని స్ఫురించే విధంగా మనకి తత్రబాటు ఎలా ఉన్నది స్ఫురించే విధంగా రాయబడింది అంట. అందుకనే విష్ణు భగవానుకు నమస్కారం. నమోస్తు విష్ణవేతి ఏతద్ వ్యాజహార అసకృత్ ద్విజ. అసకృత్ అంటే మళ్ళా మళ్ళా, అంటే పలుమార్లు చెప్పడం. మనం కూడా అంతే కదండి, ఇవన్నీ మనకి ఆలోచించుకుంటే సరిగ్గా సరిపోతుంది. కావ్య రాసిన వాళ్ళు కూడా ఎంత చక్కగా రాశారు. సందర్భోచితంగా పదాలు, సందర్భోచితమైన భావాన్ని మనకి స్ఫురించేలాగా రాయబడింది అనమాట. కాబట్టి విష్ణవే ఏతద్ వ్యాజహార అసకృత్ ద్విజ. నమస్కారం 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 అండి అంటాం కదా ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే. అలాగే అది తెలియకుండా వస్తే, తెలిసి వస్తే అది ఇందాక అనుకున్నాం. ఆ విధంగా తొట్టుబాటుతో నమస్కారం నమస్కారం అన్నా అంట ప్రహ్లాదుడు, చిన్న పిల్లవాడు అందులో. కాబట్టి ఆ విష్ణుమూర్తి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి? ఆయన రూపము కానీ, ఆయన తేజస్సు కానీ, అందులో శంఖచక్ర ఎలా ఆయన దర్శనం ఇచ్చారని తర్వాత తెలుస్తుంది మనకి తర్వాత శ్లోకాల్లో. కాబట్టి నమోస్తు విష్ణవే ఏతత్ వ్యాజహార అసకృత్ ద్విజ. కాబట్టి ఇక్కడితో మనం నిలిపి ఈరోజు చదివేందుకు ఉన్నారని చెప్పారు. కాబట్టి వారు చదవడం ప్రారంభిస్తే ఏదో కొంత మనకి 18వ అధ్యాయం నుంచి రావాలండి. మనం 19వ అధ్యాయం ప్రారంభించలేదు అనుకుంటా, చదవడం ప్రారంభించలేదు. 18వ అధ్యాయం చాలా ఎక్కడంటే ఏ శ్లోకంలో ఉన్నామంటే 23వ తారీఖు చదివాం చివరిలో. దాంట్లో కూడా 18వ అధ్యాయంలో 24 శ్లోకాలు పూర్తయినవండి. సంపద ఐశ్వర్య మాహాత్మ్య జ్ఞాన సంతతి కర్మణాం విముక్తేశ్చ ఏకతాలభ్యం మూలం ఆరాధనం హరేహే అని చదువుకున్నాం. 24వ శ్లోకం 25 నుంచి ప్రారంభించండి. 18వ అధ్యాయం 25 నుంచి, అంటే 23వ తారీఖు తర్వాత మనం చదవడం లేదు, అవకాశం రాలేదు. లక్ష్మీకాంతం గారు విన్నారా? మ్యూట్ చేసుకున్నట్టున్నారండి. అవునా? సరే, ఇవన్నీ ఎందుకు సమయం, మనకి సమయం వృధా అవుతుంది. మనం 20వ అది కంటిన్యూ చేద్దామండి, రేపు చూసుకుందాం. ఎందుకంటే వారు వచ్చి మళ్ళా చదవడం మనకి సమయం చాలా వేస్ట్ అయిపోతుంది. సరే, తస్య తచ్చేతసో ఏకాయుధ స్తోత్రం ప్రహ్లాద పీతాంబరధరుడు భగవంతుడు దేవుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. దేవా, అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవా ప్రపన్నార్తిహర ప్రసాదం కురు కేశవ.
అవలోకన అవలోకన అదానేన భూయో మాం పావయ అచ్యుత. అవలోకన దానేన అదానే కాదండి, అవలోకన దానేన భూయో మాం పావయ అచ్యుత. దేవా, వెంటనే మొదటైతే విష్ణు భగవానుడికి నమస్కారం అన్నాడు. కొంచెం సర్దుకున్నాడు అనమాట. సర్దుకొని నెమ్మదిగా చెప్తున్నాడు ఏమని, దేవా ప్రపన్న ఆర్తిహర. దేవా ప్రపన్న ఆర్తిహర ప్రసాదం కురు కేశవ. ప్రసాదం అంటే ఏమిటి? అనుగ్రహించడం. ప్రసాదం కురు కేశవ, ప్రపన్నుల యొక్క ఆర్తిని హరించేవాడా. ప్రపన్న ఆర్తి హర అంటే కొన్ని పదాలు మనం కాస్త ఈ లైన్లో ఉండే వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది అనమాట. మనలో చాలా మంది ప్రతిరోజు కూడా ఏదో స్తోత్రాలు అవి చదువుతుంటారు కాబట్టి ఈ ప్రపన్న ఆర్తిహర అనేటువంటి పదం చాలా ఇందాక చెప్పుకున్నట్టు కనెక్ట్ అయిపోతారు అనమాట సులభంగా. సరే, ప్రపన్నుల యొక్క, ప్రపన్నులు అంటే భక్తి పరవశంతో ఉండేటువంటి వాళ్ళు, అంటే దేవుడి ఎడల భక్తి ఉన్నటువంటి వారు అనమాట. ఆ భగవంతుని ఎడల అటువంటి వారు ప్రపన్నులు. అంటే దానికి ప్రపన్నులు అంటే ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి అర్థం అనుకోండి, కానీ మనకి సాధారణంగా అర్థమయ్యేందుకు ప్రపన్నుల యొక్క ఆర్తిని హరించువాడా. ఆర్తి అంటే ఏమిటి? చాలా కోరిక అన్నమాట. అది కావాలి, ఇది అంటే వేరేది కాదండి, ఐశ్వర్యాలు కావు. ఆయన యొక్క దర్శనము, ఆయనతో మాట్లాడడం, ఆయనతో ఉండడము, ఇవన్నీ కూడా కోరుకుంటారండి. దైవాన్ని కూడా కొంతమంది స్నేహితులుగా, కొంతమంది కొంత భక్తి పారవస్యంతో ఆయనను ఒక నాయకుగా, తన్ను తాను నాయకుడుగా ఊహించుకొని కావ్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. మనకి తమిళలో ఉన్నటువంటి ప్రబంధాల్లో చూశారంటే అందులో నాలాయ దివ్య ప్రబంధం అని మీలో చాలా మంది వినుంటారు పేరు, కొంతమంది చదివి ఉంటారు కూడా. దాంట్లో చూశారంటే ఇలాగా వాళ్ళ భావాన్ని ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా రాసుకున్నారు అనమాట. ఉదాహరణకి నేను భక్తి భావంతో నేను ఒక నాయికను, అతను ఒక నాయకుడుగా ఊహించుకున్నా అనుకోండి ఉదాహరణకి. దానికి తగ్గట్లుగా మేము విహరించేటువంటి అవన్నీ రాసుకుంటూ పోతా ఉంటాం. ఆయనతో విహరించినట్లుగా ఆ మధుర క్షణాలను మనమైతే ఇన్ని క్షణాలు, మధుర క్షణాలు ఏవి కూడా మనం అట్లా గ్రంథస్థం చేయలేము. దానికి ఆ భావాలు ఉంటాయి, కానీ దాన్ని గ్రంథస్థం చేసేటువంతటి మనకి జ్ఞానం ఉండదు, అక్షర జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళకి ఆవేశంలో వస్తుందన్నమాట. అలా రాయబడ్డాయి అన్నమాట ప్రబంధాలు కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఏమి, దేవా ప్రపన్న ఆర్తిహర ప్రసాదం కురు కేశవ. కాబట్టి నన్ను దేవుడా ప్రపన్నుల యొక్క ఆర్తిని తీర్చేవాడా. ఆర్తి అంటే అటువంటిది అనమాట. కేశవ, వాళ్ళకి ఏం ఉండదు, వేరేగా ఏముండదు. వాళ్ళు ప్రత్యక్షం అవ్వాలి, ఆయనతో మాట్లాడాలి. చాలామంది ఉన్నారు, దైవంతో మాట్లాడేటువంటి ఉన్నారు, ఆయన అనుగ్రహ పాత్రలు అయినటువంటి వారు ఉన్నారు. దాని అంతా కూడా చాలా కష్టమైన పని అన్నమాట. అంటే పూర్తి భక్తి పారవస్యంతో ఉండాలి దానికి. కాబట్టి కేశవ, నాపై దయను అనుగ్రహంను చూపుమయ్యా. దేవా ప్రపన్న ఆర్తిహర ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన. కాబట్టి వచ్చుదా మళ్ళీ ఒకసారి నీ దర్శనమును ఇచ్చి నన్ను పవిత్రును చెయ్యవయ్యా. అవలోకన దానేన భూయో. భూయో అంటే ఏమిటి? మరలా. మాం పావయ అచ్యుత. పావయ అంటే ఏమిటి? పవిత్రుని చేయమని చెప్పి అనమాట. నన్ను పవిత్రుని చెయ్యి అచ్యుత అని చెప్పి అప్పుడు ఘోరంగానే, ఎందుకంటే స్తుతించేంత ముందుగానే స్తుతించాడు బాగానే, కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎక్కువ ఏం పెట్టుకోలేదు ఆయన. దేవా ప్రపన్నార్తిహర ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన మౌయోవాం పావయ అచ్యుత అన్నాడు అంతే. వెంటనే భగవానుడు చెప్తున్నాడు ఏమని, భగవాన్ ఉవాచ పూర్వతః తే ప్రసన్నో అహం పూర్వతః తే ప్రసన్నో అహం భక్తిం అవ్యభిచారిణీం యథా అవిరశతో మత్తః ప్రహ్లాద వ్రియతాం వరహ. వ్రియతాం అంటే కోరుకోమని. ఏం కోరుకోవాలి? వరం. వరహ అంటే వరము. అందులో ప్రహ్లాదుని ప్రార్థన ఆలకించినటువంటి ఆ భగవానుడు చెప్తున్నాడు అనమాట ఏమని, పూర్వతః తే ప్రసన్నో. నీవు చేసినటువంటి, నీవు చెదరనిది అయిన భక్తిని కలిగి ఉన్నావు ప్రహ్లాద. నా యందు నీవు చెదరనిది అంటే ఏమిటి? ఇటువంటి మార్పు లేకుండా. చాలా సందర్భాలను చెప్పుకున్నా, భక్తి అనేది మనలో ఎలా ఉంటుందంటే, పరీక్ష సమయంలో పిల్లవాడికి భక్తి, పిల్లవాడికే కాదు తల్లిదండ్రులకు, పిల్లవాడి కంటే కూడా పిల్లవాడు ఒకసారి పోతాడు పొద్దున్నే పరీక్షలు పోయేటప్పుడు, పరీక్షా కేంద్రానికి పోయేటప్పుడు దారిలో ఉన్నట్టు గుడిది వాకిట్లో కానీ లేదా లోపలికైనా సమయం ఉంటే మొక్కుకొని పోతాడు. కానీ తల్లిదండ్రులు అలా కాదు, ఒక 10 రోజుల ముందు నుంచే ప్రారంభిస్తారు వ్రతాలు అనమాట. అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, చక్కగా చదవాలి అని, చక్కగా మార్కులు రావాలని. వాడు అటు పోగానే మనం కూడా ఏ గుడి గోపురం తిరుగుతుంటూ సాయంత్రం వరకు
మళ్ళీ ఏవో చేస్తూనే ఉంటాం అనమాట. అది భక్తి కాదు. అది కొంతవరకు భక్తే, కానీ అది భయం వల్ల కలిగినటువంటి భక్తి. ఎవరి భయం వల్ల? అపజయం కలుగుతుందేమో అని భయం వల్ల కలిగినటువంటి భక్తి. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తిలో అసలు జయము అపజయం ఏమి ఉండదండి. ఏమైనా కానీ భక్తే అలాగే ఉండిపోతారనమాట. అంతేగాని జయం కలిగినప్పుడు నీవే అనడం, అపజయం కలిగినప్పుడు నువ్వు నన్ను తప్ప అందరినీ కాపాడుతావు, అందరికీ ఇస్తావు, ఏది కోరితే అది ఇస్తావు, నాకు మాత్రం ఇవ్వు అని అనడం, దూషించడం, ఇవన్నీ ఉండవన్నమాట. కాబట్టి పూర్వతహతే ప్రసన్నో అహం భక్తిం అవ్యభిచారిణి, అదే అచంచలమైన అవ్యభిచారిణి. వ్యభిచారిణి అంటే ఏమిటి? కలుషితమైన అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అటువంటి భక్తి కలిగి ఉన్నావు నువ్వు. అందువలన నీకు ప్రసన్నుడనైనాను నీ యొక్క భక్తి గురించి నా నుండి నీవు ఏమి అభిలషిస్తున్నావు? యథా అభిలిషితో మత్తః. మత్తః అంటే ఏమిటి? నా నుండి. మత్తః నా నుండి. అభిలిషతో అంటే ఏం కోరుకుంటున్నావో, యథా ఏ విధంగా, దానిని ప్రహ్లాద వ్రియతాం వరహ. ప్రహ్లాద వరం కోరుకో, నీవేమి కావాలంటే అది ఇస్తాను, సంసిద్ధుడుగా ఉన్నాను. నీ భక్తి చేత నేను అంతగా తృప్తి పొందాను అన్నమాట. ఎటువంటి భక్తి? అవ్యభిచారిణీం కుర్వతః తే ప్రసన్నోహం భక్తిం అవ్యభిచారిణీం యథా అభిషతో మక్తః ప్రహ్లాద వ్రియతాం వరహ. వరం కోరుకో నాథ. అప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట, వరం కోరుకో అని చెప్పగానే ప్రహ్లాద చెప్తున్నాడు, నాథ యోని సహస్రేషు ఏషు వ్రజామి అహం తేషు అచ్యుత భక్తి అచ్యుతాస్తు సదా త్వయి. భక్తి అచ్యుత. చాలా చక్కగా చెప్పండి చూడండి. నాథ అంటే భగవంతుడా, అచ్యుతుడా, నీపై నాకు అచ్యుత. అచ్యుత అంటే ఏమిటి? ఐకాంతికము అయిన భక్తి అంటే నిలిచి ఉండుగాక. ఐకాంతం అంటే ఏకాంత భక్తి అనుది పరమైన ప్రేమకు లొంగి ఉండేది కనుక అటువంటి దాన్ని కోరుకుంటున్నాడు అన్నమాట. యా ఇతి అని. నాథ నేను అనేక జన్మలు, ఎన్ని వేల జన్మలు ధరించినా కూడా ఒకవేళ యోని సహస్రేషు ఏషు వ్రజామి. ఏషు అంటే వేటిలో అంటే ఏమిటి? యోని సహస్రేషు వేల కొద్ది యోనిలో నేను ప్రవేశించి మళ్ళా జన్మను ఎత్తుతూ ఉంటానన్నమాట. అది సాధారణమైన విషయమే. అది మనం కూడా ఎన్ని జన్మలు ఎత్తాం మనకి తెలియదండి. ఈ జన్మలో ఇక్కడ ఉన్నాం, ఇలా కలుసుకుంటున్నాం, ఇలా చదువుకుంటున్నాం హాయిగా, కానీ వచ్చే జన్మలో మనలో ఎంతమంది ఏమవుతారో తెలియదు. అలా ఎన్నో జన్మలు అయితే మళ్ళా కలుసుకోవచ్చండి, మనం చెప్పలేము. అది కూడా కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో హాయిగా గడిచిపోతుంది, ఈ జన్మలో కలుసుకుంటారు, మళ్ళీ వచ్చే జన్మ కూడా మళ్ళా కలుసుకోవచ్చేమో, చెప్పలేము. ఆ గత స్మృతులు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ మనం చదువుకోవచ్చేమో విష్ణు పురాణం. ఎందుకంటే ఇవన్నీ విష్ణు పురాణాలు, రామాయణాలు ఇవన్నీ కూడా ఏదో చెప్తారు, కొండలు కోనలు ఇవన్నీ ఉండేంత వరకు, సూర్యచంద్రులు ఉండేంత వరకు ఉండేవే అన్నమాట. కాబట్టి మళ్ళా మనం పుట్టినప్పుడు మళ్ళా చదువుకునే అవకాశం ఉంది, చెప్పలేము. కాబట్టి ఈయనేం అడుగుతున్నాడు? యోని సహస్రేషు ఏషు వ్రజామి అంటే, వ్రజామి అంటే ఏ యొక్క యోనిలో నేను ధరించినా, అంటే ఎన్ని వేల జన్మలు ధరించినా ఆయా అన్నిటిలో కూడా ఏం కోరుకుంటున్నాను? నాకు ఐశ్వర్యం కోరుకోవట్లేదు ఈయన. ఏం మరి? తేషు అచ్యుత. ఓ అచ్యుతురా, భక్తి అచ్యుత. భక్తి అంటే నీ ఎందు భక్తి. అచ్యుత అంటే ఏమిటి? విడిపోకుండా అని. చ్యుత అంటే విడిపోవడం అండి. అచ్యుత అంటే విడిపోకుండా, అంటే నా నుండి వేరవకుండా అని అర్థం. అటువంటి భక్తిని అస్తు సదా త్వయి. త్వయి అంటే నీ యందు. అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఏకాంత భక్తి అనేది పరమైన ప్రేమకు లొంగి ఉండేది కనుక అటువంటి దాన్ని కోరుకుంటున్నాడు. యా ఇతి అంటే విషయంలో, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు కలిగిన పదార్థములు వస్తువులు ఆసక్తులు అయిన వారికి ఏ పాటి ప్రీతి ఉంటున్నదో ఆ విధమైన ప్రీతి నీ యందు నా హృదయంలో మా అపసత్పతు తొలగిపోకుండా ఉంటునుగాక. మా ప్రీతి అవివేకానం యా ప్రీతి అవివేకానం విషయేషు అనపాయిని. విషయేషు అంటే ఏమిటి? విషయం అంటే ఏం లేదండి, శబ్ద స్పర్శ రూప రసగంధములను కలిగినటువంటి పదార్థాలు, విషయాలు అన్నమాట. వాటి యందు మనకి ఉండేటువంటి అనురక్తి ఎప్పుడు తిరిగిపోదండి. అంటే ఒక వస్తువులో, ఉదాహరణకు ఒక కారు ఉంది మీకు, ఆ కారులో ఈ బ్రాండ్ కారులో మీకు అనురక్తి తగ్గిపోవచ్చు, కానీ ఒకసారి జీవితంలో సొంత కారు తీసుకున్నవాడు ఎవడు కూడా కారు లేకుండా జీవించలేడు. అది మాత్రం ఒక విషయం మనం రూఢిగా చెప్పుకోగలుగుతాం అనమాట. అది చిన్నదో పెద్దదో వాకిట్లో కారు నిలబడి ఉండాలన్నమాట. ఎలాగైతే నంది విగ్రహం లాగా, నందిలాగా శివుడి గుళ్ళో అలా ఉండాలి వాకిట్లో. అది ఉపయోగపడకపోయినా, ఎందుకంటే అది లేదనుకోండి
అయ్యో లేదే 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 ఏదో అయిపోయేలాగా అనిపిస్తుంది అనమాట. అది ఉంటే ఏం పోతానులే పెట్రోల్ ఖర్చు అని. ఆ విధంగా వాటి యందు ఉండేటువంటి ప్రీతి ఏది ఉన్నదో యా ప్రీతి అవివేకానం, నాకు కాదు అవివేకులు ఎటువంటి ప్రీతి విశేషు అనపాయిని. అనపాయిని అంటే ఏమిటి? ఎప్పుడు అనుసరించి ఉండేది అనమాట, అంటే విడవకుండా ఉండేది అనపాయిని. అందుకే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి అనపాయిని అంటే ఏమిటి? ఎప్పుడు విడిచిపోయే అవకాశమే లేదు పాప. ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా, అందులో ఈ మధ్య ఒక ప్రవచనం చెప్తున్నా ఆయన, ఇప్పుడు లక్ష్మీదేవికి చాలా అనుమానం అంట. కాబట్టి విష్ణుమూర్తి ఎటువంటి రూపు ఏ అవతారం ఎత్తినా కూడా మళ్ళీ ఆమె అవతారంలో ఆయన వెంటనే ఉంటుంది అనమాట, ఆయన వెంటనే. అందుకనే అనపాయిని అనేటువంటి పదం ఉపయోగించబడింది. త్వాం అనుసరత సామే హృదయాత్మ అపసర్పతు. కాబట్టి నా హృదయం నుంచి కూడా తొలగిపోకుండా ఉండాలి. ఏముండాలి? ఎల్లప్పుడూ స్మరించే నా హృదయం నుంచి తొలగిపోకుండా ఉండాలి అని. త్వాం అనుసరత సామే హృదయాత్ మా అపసర్పతు. అపసర్పతు అంటే పక్కకి పోవడం. మా అసర్పతు అంటే ఏమిటి? పక్కకి పోవలదు అంటే ఏమిటి? నా హృదయంలో నీవు ఎల్లప్పుడూ కూడా ఉండాలి అనేటువంటిదే ఆయన కోరుకుంటున్నాడు. వేరేమి కోరుకోలేదు ఆయన. నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలేదు. ఎప్పటికీ కూడా నీ యందు ఉన్నటువంటి భక్తిని మాత్రము నా హృదయంలో ఎప్పుడు ఉండేలాగా అలాగని ఎప్పుడు ఉండేలాగా అనుగ్రహించు అని చెప్తున్నామంట. కాబట్టి మనం ఇక్కడితో సరే ఇంకోటి 20 శ్లోకం. మయి భక్తి తవ అస్తి ఏవ భూయో అపి ఏవం భవిష్యతి వరస్తు మత్త ప్రహ్లాద వ్రేతాం ఎస్ తవే తవ ఇప్సిత. సరే, నా ఇందు భక్తి నీకు ఎప్పుడు ఉన్నదే, అట్టి బయదే కొత్తగా ఏమి లేదు. కాబట్టి భక్తి ఎప్పటికీ ఇలాగే ఉండగలదు. కాబట్టి నీ కోరికను అనుసరించి వరస్తు మత్త ప్రహ్లాద వ్రియతాం ఎస్ తవ ఈప్సిత. కాబట్టి ఇంకో కోరిక కోరుకో, నీ కోరికను అనుసరించి వరం ఇష్టమైనది కోరుకో అంటున్నాడు. ఎందుకంటే నీకు ఉండేది కోరుకుంటున్నావు, మళ్ళీ కొత్తగా ఏదైనా కోరుకో. నా యందు నీ భక్తి అలాగే ఉంటుంది, నీ హృదయంలో నా స్థానం ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నామంట. కాబట్టి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, అది కాకుండా వేరేదైనా కోరుకోమని చెప్పి భగవానుడు ప్రహ్లాదుని. అప్పుడు ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు ఏమిటి అనేది మనం రేపు తరగతిలో చదువుకున్నాం. కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షదవర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్ర పుత్రిణస్తంతో పుత్రిణస్తంతు పౌత్రిణः అధనా సదనార్తంతో జీవంతు శరదార్చతం. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్తకలం వరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈరోజు మనం 20 శ్లోకాలు పూర్తి చేసుకోగలిగాము ఈ 20వ అధ్యాయంలో. తర్వాత రేపు మనకి ఈ అధ్యాయం ఖచ్చితంగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మనం కాస్త ఎక్కువ సమయాన్ని చదవడానికి ఉపయోగించుకుందాము. రేపు ఎవరు చదువుతారో ఏంటో ముందుగానే మీరు నిర్ణయించుకొని ఎటువంటి